హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరీష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాయండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది, ఫిన్ నిఫ్టీ అనాలిసిస్ కూడా చేసుకుందాం. సో ఫస్ట్ నేను నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూస్తే, సో మార్కెట్ అనేది న్యూ ఆల్ టైమ్ హైస్ మార్కెట్ నిఫ్టీ ఉంది. సో మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకా ఎంతవరకు పెరుగుతుంది అనేది మనం చూద్దాం. సో మార్కెట్ ఇంకా ఇక్కడ నుంచి నాకు కనిపిస్తుంది మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ 22,800 అండ్ 23,000 లెవెల్ వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నిఫ్టీలో. అండ్ నిఫ్టీలో స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి ఇక్కడ మార్కెట్లో ఏదైతే మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్స్లో టెస్ట్ చేసిన హైస్ ఉందో, సో ఆ లెవెల్స్ ఇప్పుడు బ్రేక్ అయింది. సో అదే లెవెల్స్ మార్కెట్లో స్ట్రాంగ్ సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది, 22,500 లెవెల్. సో ఇంకొక పాయింట్, ఏదైతే ఇక్కడ ఛానల్ ఉందో ఈ ఛానల్ ఒక హై కూడా మనము టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు, అరౌండ్ అది కూడా 22,800 పైనే వస్తుంది. అండ్ ఇక్కడ మనం డౌన్ సైడ్లో చూస్తే 22,500 ఎందుకు స్ట్రాంగ్ సపోర్ట్ అంటే, ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్స్ని టెస్ట్ చేసి బ్రేక్అవుట్ అయింది, అదొక పాయింట్. అండ్ దాని కింద ఏదైతే రివర్సల్ క్యాండిల్స్ ఉన్నాయో దానిపైన మార్కెట్ ట్రేడ్ అవుతుంది. సో అది డౌన్ సైడ్లో అదొక సపోర్ట్లకి యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, మార్కెట్ ఏదైతే ప్రీవియస్లీ మనం ఇంకొక బిగ్ క్యాండిల్ చూసామో, సో ఈ క్యాండిల్ ఒక హైస్ పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంది, ఇది కూడా ఒక పాజిటివే. సో ఇక్కడ నుంచి కూడా ఒక స్ట్రాంగ్లీ బయింగ్ మూమెంటం మనకి కనిపిస్తుంది. సో ఇంకా కూడా ఫర్దర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నిఫ్టీ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకు నిఫ్టీలో. ఓకేనా. సో ఇది డిప్ ఆన్ బై అంటే సిఈ సైడ్లో ఆప్షన్స్లో ట్రేడ్ చేసే వాళ్ళు సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి డిప్లో. అండ్ అదే ఫ్యూచర్స్లో ట్రేడ్ ప్లాన్ చేసే వాళ్ళు సపోర్ట్స్ లెవెల్స్ దగ్గర ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. ఓకేనా, ఇది మనకి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా డైలీ టైం ఫ్రేమ్ చూపిస్తాను, తర్వాత మనం షార్టర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో ఇవాళ అంతగా మొమెంటం లేదు, బికాస్ బ్యాంక్ నిఫ్టీ ఒక పాస్ క్యాండిల్ వేసింది, ఇండెసిషన్ క్యాండిల్ వేసింది. అంటే ప్రీవియస్లీ మార్కెట్లో మనం చూసినట్టయితే ప్రీవియస్ డే ఇంత మూమెంట్ వచ్చిన తర్వాత దట్టు మనకి ఆల్ టైమ్ హైస్ లెవెల్స్ దగ్గరకు వచ్చింది. సో ఇక్కడ మనకి బయర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్ పార్టిసిపేషన్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ నుంచి కూడా మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఏదైతే ఇవాళ ఆల్ టైమ్ హై లెవెల్ ఉందో ఆ లెవెల్ పైన మార్కెట్ వెళ్ళి అక్కడ సస్టైన్ అయ్యింది అనుకోండి, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ అనేది ఇవాళ ఏదైతే డేలో ఉందో అది బ్రేక్ అవుతే చిన్నగా మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు. బట్ పీఈ సైడ్లో అంత ఎక్కువ క్వాంటిటీస్లో ట్రేడ్ ప్లాన్ చేయకండి ఇప్పుడే, ఎందుకంటే స్టిల్ బ్యాంక్ నిఫ్టీ అనేది బుల్లిష్ ఉంది. కాకపోతే బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ మీరు ఛానల్ చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఛానల్ దగ్గరికి కూడా వచ్చింది, కాబట్టి ఇక్కడ నుంచి కొద్దిగా మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే సెల్లర్స్ ట్రాప్ చేసి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే 48,200 మంచి సపోర్ట్ లెవెల్ అండ్ 48,500 సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అప్ సైడ్లో బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఆల్ టైమ్ హైస్ ఉందో అది రెసిస్టెన్స్. ఇంకా నేను చిన్న టైం ఫ్రేమ్లో కూడా చూపిస్తాను, సో దట్ క్లియర్లీ అర్థమవుతుంది. సో నా పాయింట్ ఏంటంటే, ఇవాళ క్యాండిల్ మీద మీరు బ్యాంక్ నిఫ్టీ రివర్సల్ క్యాండిల్ పైన నెగిటివ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఒక పాజ్ క్యాండిల్. అండ్ దీని హైస్ బ్రేక్ చేస్తే ఫర్దర్గా కూడా కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక దోజీ క్యాండిల్ కనిపించింది అనుకోండి, ఇది టూ టైప్స్ దీన్ని అనుకోవచ్చు. ఒకటి వచ్చేసి మనకి రివర్సల్ క్యాండిల్, ఇంకోటి వచ్చేసి ప్రీవియస్ ట్రెండ్ కంటిన్యూషన్. ఏదైతే ప్రీవియస్ ట్రెండ్ ఉందో అది కంటిన్యూషన్ అనమాట, టూ టైప్స్. సో దీంట్లో హైస్ అండ్ లోస్ ఇంపార్టెంట్. సో దీని హై అండ్ లో ఇంపార్టెంట్. హై బ్రేక్ చేస్తే ప్రీవియస్లో ఏదైతే ట్రెండ్ ఉందో అది కంటిన్యూషన్ అవుతుంది, ఒకవేళ లో బ్రేక్ చేస్తే రివర్సల్ రావచ్చు. దట్టు అది ఎక్కడి వరకు రావచ్చు అంటే ఏదైతే రీసెంట్ సపోర్ట్స్ ఉంటే ఆ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అది మనం చిన్న టైం ఫ్రేమ్లో చూసుకుందాం. సో సిమిలర్ అనాలిసిస్ మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఎలాగైతే మనకి రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసిందో, అంటే ఇండెసిషన్ క్యాండిల్ ఫామ్ చేసిందో, సేమ్ మనకి ఫిన్ నిఫ్టీలో కూడా అదే ఫామ్ చేసింది. బికాస్ అది కూడా మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఆల్ టైమ్ హైస్ దగ్గరికి అది రీచ్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే డౌన్ సైడ్ నుంచి, అండ్ ఇక్కడ ప్యారలల్ ఛానల్ ఏదైతుందో ఆ ఛానల్ ఒక హైస్ కూడా మార్కెట్ రీచ్ అయిపోయింది అనమాట.
సో ఇక్కడ హైస్ బ్రేక్ చేస్తే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. 21,663 పైన మార్కెట్ ఉంటే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయితే కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను చిన్న టైం ఫ్రేమ్ తీసుకెళ్తాను. తీసుకునే ముందు నేను మిడ్ క్యాప్లో ఒక మొమెంటం చూపిస్తాను. సో మిడ్ క్యాప్లో మీరు 5 minutes టైం ఫ్రేమ్ పెట్టారనుకోండి. సో మార్కెట్ ఇక్కడ మీరు చూస్తే మిడ్ క్యాప్లో అరౌండ్ మీరు ఈ 1325 అంటే మనకి 125 అరౌండ్లో మనకి చాలా బిగ్ డౌన్ సైడ్ మూవ్ వచ్చింది. సో ఇక్కడ ఈ క్యాండిల్లో మనం చూసినట్టయితే సడన్ ఫాల్. సో ఇది సడన్ ఫాల్ వచ్చింది ఆల్మోస్ట్ ఆల్ -200 పాయింట్స్. సో దీని ఇంపాక్టే మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో అదే టైంలో ఫాల్ వచ్చింది, అండ్ నిఫ్టీలో అదే టైంలో ఫాల్ వచ్చింది, నిఫ్టీలో అదే టైంలో ఫాల్ వచ్చింది. సో నాకు ఎందుకో ఈ క్యాండిల్లో మ్యానిపులేషన్ జరిగినట్టు అనిపిస్తుంది మిడ్ క్యాప్లో. సో మిడ్ క్యాప్లో అంటే బిగ్ ప్లేయర్స్ ట్రాప్ చేసినట్టు కూడా కనిపిస్తుంది. అండ్ అక్కడ నుంచి మార్కెట్లో ఎవరైతే రిటైలర్స్ ఇక్కడ నుంచి మార్కెట్ ఫర్దర్ ఫాలో అవుతుంది అనుకుంటున్నారో సో అక్కడ నుంచే మళ్ళీ మార్కెట్లో అప్ సైడ్ బయింగ్ జరిగింది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి మిడ్ క్యాప్లో కూడా. సో ఫర్దర్గా ఈ హైస్ బ్రేక్ అయితేనే అప్ సైడ్ వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ సైడ్ వేస్ ఉంది. సో ఈ లెవెల్స్ బ్రేక్ అయితే అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. అండ్ ఇదే మనం నిఫ్టీలో చూసామనుకోండి, నిఫ్టీలో 60 పాయింట్స్ మూవ్ వచ్చింది అదే టైంలో. ఎగ్జాక్ట్లీ మనం చూస్తే అదే టైంలో మార్కెట్ అనేది డౌన్ సైడ్ కరెక్షన్ అయింది. అండ్ అక్కడ నుంచి మళ్ళీ బయర్స్ డిప్లో బై చేసి మార్కెట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే 22,699 ఆర్ 22,700 లెవెల్ ఉందో ఆల్మోస్ట్ ఆల్ దాని దగ్గరికి వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్లో క్లోజ్ అయింది. రేపు మార్కెట్ 22,700 పైన ఉందనుకోండి ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను, నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ కూడా పెట్టుకుందాం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో చూసారనుకోండి అరౌండ్ సేమ్ టైమింగ్లో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇక్కడ కరెక్షన్ వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 200 పాయింట్స్ ఉండొచ్చు. ఇక్కడ కూడా మనం చూస్తే 48,700 నుంచి మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ 48,500 ఏదైతే లోస్ ఉందో ఈ లోస్ వరకు దగ్గరకు వచ్చేసింది అనమాట. సో ఇక్కడ మనం ఆ లెవెల్స్ అనేది సపోర్ట్ లెవెల్స్. సో సపోర్ట్ లెవెల్స్ని ట్రాప్ చేయడానికి వచ్చింది. సో ఇక్కడ మనం 15 minutes టైం ఫ్రేమ్కి వచ్చాం. సో దట్ కొద్దిగా బిగ్గర్ టైం ఫ్రేమ్ ఉంటే కొద్దిగా మనకి ఇంకా క్లియర్ అర్థమవుతుంది. సో ఇక్కడ నుంచి మనం చూస్తే డౌన్ సైడ్ నుంచి మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని హైయర్ హైస్ వేస్తూ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. అండ్ ఇప్పుడు మనం చూసినట్టయితే మార్కెట్ అనేది ఈ రేంజ్లో స్లోగా మార్కెట్లో మొమెంటం ఉండే బికాస్ ఆఫ్ మార్కెట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైస్ దగ్గరలో ఉంది కాబట్టి ఇది ఒక ట్రాప్ క్యాండిల్ అండ్ స్టాప్ లాస్ హంటింగ్ క్యాండిల్. అండ్ దాని తర్వాత మార్కెట్ సైడ్ వేస్ అయింది. రేపు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి మార్కెట్లో అప్ సైడ్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూమెంటం వచ్చింది అనుకోండి, లైక్ 48,700 పైన మార్కెట్ ట్రేడ్ అవుతూ అండ్ అక్కడ సస్టైన్ అవుతుంది అనుకోండి, మార్కెట్లో ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఇక్కడ సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అదే డౌన్ సైడ్లో మార్కెట్ 48,500 బిలో బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, సో వెంటనే మీరు పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయకండి, కొద్దిగా వెయిట్ చేయండి, ఇంకా కొద్దిగా కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ ఫాలోఅప్ వస్తుంది అనుకోండి మార్కెట్లో, అంటే ఫాలోఅప్ అంటే దాని కింద కూడా ఇంకో క్యాండిల్స్ బేరిష్ క్యాండిల్స్ ఫాలోఅప్ చేస్తున్నాయి అనుకోండి, అప్పుడు మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ అప్పుడు మీరు టార్గెట్ వచ్చేసి 48,000 వరకు పెట్టుకోవచ్చు. 48,500 బిలో వస్తే మార్కెట్ అప్పుడు మీరు 48,000 అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి ఏదైతే స్వింగ్ లోస్ ఉన్నాయో ఈ లోస్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే 48,000 ఆర్ 47,900 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. 48,000 అండ్ 47,900 48,000 లెవెల్ దగ్గర మోస్ట్లీ సపోర్ట్ తీసుకోవచ్చు. అండ్ అక్కడ నుంచి మళ్ళీ ట్రాప్ చేసి అండ్ అప్ సైడ్లో మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇది మనకి ఓకేనా, ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ కూడా చూపిస్తాను. సో ఫిన్ నిఫ్టీ రేపు ఎక్స్పైరీ సేమ్ ప్యాటర్న్ ఫిన్ నిఫ్టీలో కూడా ఫామ్ అయింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇదంతా కూడా సైడ్ వేస్. సో ఇది మనకి డైలీ టైం ఫ్రేమ్లో రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది, దోజీ క్యాండిల్. సో దీనిపైన మార్కెట్లో బ్రేక్అవుట్ అయిందనుకోండి 21,663 పైన ఉంటే సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. అండ్ డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ అయిందనుకోండి, సో పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. దట్ క్వాంటిటీ మాత్రం చాలా తక్కువ, ఎందుకంటే మనం ట్రెండ్ అనేది బుల్లిష్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ సపోర్ట్ మార్కెట్ అప్ ట్రెండ్లో వెళ్తున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సపోర్ట్ దగ్గర మార్కెట్లో బయర్స్ ఉంటారు, అది సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. ఈ పాయింట్ని మీరు
నోట్ చేసుకోండి. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ ఎక్కడి వరకు రావచ్చు అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది అరౌండ్ 21,450 ఆర్ 21,400 లెవెల్ దగ్గర. అండ్ డౌన్ సైడ్లో మళ్ళీ మార్కెట్ వస్తే ఈ లెవెల్స్ 21,300 ఇక్కడ వరకు మార్కెట్ వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఫాలో అయింది అనుకోండి, ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ వచ్చి సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం పీ సైడ్లో ఆపర్చునిటీ దొరుకుతుంది. అండ్ సపోర్ట్స్ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ మనం సిఈ సైడ్లో ఆపర్చునిటీ దొరుకుతుంది. సో ఈ లెవెల్స్ దగ్గర సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. అండ్ అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయితే ఇక్కడ కూడా మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. ఇది రేపటి ప్లాన్ ఫిన్ నిఫ్టీకి. సో ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి సో డౌన్ సైడ్లో సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి ఫిన్ నిఫ్టీలో 21,300 200 మంచి సపోర్ట్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. 21,300 అండ్ 21,200 ఫిన్ నిఫ్టీలో. అండ్ అప్పర్ సైడ్లో ఏదైతే ఆల్ టైమ్ హైస్ ఉందో అదే మనకి రెసిస్టెన్స్. దానిపైన మార్కెట్లో ఇంకా ప్రైస్ అనేది మూవ్ అవ్వలేదు. యాజ్ ఆఫ్ నో అయితే ఈ లెవెల్సే రెసిస్టెన్స్ లెవెల్స్. దీనిపైన మార్కెట్ వెళ్ళింది అనుకోండి ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో పీ సైడ్లో ట్రేడ్ చేసే ముందైతే క్వాంటిటీ కొద్దిగా తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి. బికాజ్ స్టిల్ ఇంకా కూడా హయ్యర్ టైం ఫ్రేమ్స్ క్లియర్ బులిష్ ఉన్నాయి. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ క్లియర్ బులిష్ ఉన్నాయి. ఓకేనా, ఇది మనకి రేపటికి. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూపిస్తాను. సో ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ పెట్టుకుందాం. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే 22,600 650 లెవెల్ చూసినారు అనుకోండి, చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ మనం పుట్ సైడ్ చూస్తున్నాం. పుట్ సైడ్ మనము సపోర్ట్ లెక్క కన్సిడర్ చేస్తాం. సో 22,600 మంచి సపోర్ట్ కనిపిస్తుంది, 22,650 కూడా. అండ్ డౌన్ సైడ్లో 22,500 కూడా మంచి సపోర్ట్ నిఫ్టీలో. అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 22,800 700 రెసిస్టెన్స్. అండ్ నాకు 22,900. సో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మనం 22,800 దగ్గర చూసినట్టయితే మైనస్లో ఉంది. అంటే ఇక్కడ మన క్లియర్లీ కాల్ రైటర్స్ అనేది అన్వైండ్ అవుతున్నారు. సో మార్కెట్ 22,800 వైపు వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నిఫ్టీలో. ఓకేనా, సో నిఫ్టీ క్లియర్ బులిష్ ఉంది యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా కూడా. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ పెడతాను ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే 48,500 లెవెల్ దగ్గర మార్నింగ్ మనం చూసినట్టయితే ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉండే. సో అది కాస్త ఇప్పుడు మనకి 48,600 లెవెల్ దగ్గర 64,729 ఉంది. అండ్ 48,500 లెవెల్ దగ్గర 56,000 ఉంది. సో ఈ మధ్యలోనే మార్కెట్ ఇవ్వాలి ఉండే. సో అప్పర్ సైడ్ మార్కెట్ వెళ్ళాలనుకోండి అరౌండ్ 48,600 పైన మార్కెట్ వెళ్తేనే అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇది మనకి యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్లో యాజ్ ఆఫ్ నో సపోర్ట్ 48,500 వెరీ నియర్ ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్లో 48,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అప్పర్ సైడ్లో 48,600 అండ్ 49,000 రెసిస్టెన్స్. సో బ్యాంక్ నిఫ్టీ కూడా హయ్యర్ టైం ఫ్రేమ్స్ ప్రకారం స్టిల్ ఇంకా కూడా బుల్లిషే ఉన్నాయి. సో డిప్ ఆన్ బై ప్లాన్ చేయండి బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అండ్ అదేవిధంగా నిఫ్టీ. ఓకేనా, సో వెరీ క్లియర్. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ కూడా పెడతాను. సో గ్లోబల్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో చూసినట్టయితే డౌ జోన్స్ వచ్చేసి మనకి మైనస్లో ఉంది, స్లైట్లీ నెగిటివ్ ఫ్లాట్ ఆల్మోస్ట్ ఆల్. సో S&P 500 59 పాయింట్స్ పాజిటివ్లో ఉంది. నాస్డాక్ 200 పాయింట్స్ పాజిటివ్ కనిపిస్తుంది. సో ఇది మనకి ఫ్రైడే రోజు క్లోజింగ్స్ ఇవి 59 పాయింట్స్ 200 పాయింట్స్. ఎందుకంటే ఇంకా కూడా ఓపెన్ అవ్వలేదు కాబట్టి ఇవి అప్డేట్ అవ్వలేదు. ఇది ఫ్రైడేది. ఓన్లీ డౌ జోన్స్ ఫ్యూచర్స్ వచ్చేసి మాత్రమే -18లో ఇప్పటివరకు మనం చూసినట్టయితే 1626లో అలా ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఫ్లాట్ అనుకోండి. సో నేనైతే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. యూరోపియన్ మార్కెట్స్ అయితే స్లైట్లీ పాజిటివ్ ఉన్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్ అయితే మనకి చూసినట్టయితే జపాన్ మార్కెట్స్ అండ్ చైనా మార్కెట్స్ చాలా స్ట్రాంగ్లీ పాజిటివ్ ఉన్నాయి. అండ్ గిఫ్ట్ నిఫ్టీ కూడా 18 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. ఓకేనా, సో ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్ కూడా నాకు ఎందుకో పాజిటివే కనిపిస్తున్నాయి. డౌ జోన్స్ వచ్చేసి స్లైట్లీ ఇక్కడైతే నెగిటివ్ కనిపిస్తుంది. ఓపెనింగ్ మనం చూద్దాం. సో అదైతే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే షేర్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది. అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ మార్కెట్ అయిపోయిన తర్వాత మనం అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం నేను ఇక్కడ యాక్టివ్గా ఉంటాను టెలిగ్రామ్ ఛానల్లో. సో మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు మస్ట్ అండ్ షుడ్ జాయిన్ అవ్వండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే కనుక ప్రైజ్ యాక్షన్. సో ఆల్రెడీ నేను క్లాసెస్ అనేది స్టార్ట్ చేశాను ఫ్రీ ఆఫ్ కాస్టే. ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ క్లాస్ ఇక్కడ ఆల్రెడీ నేను ప్లేలిస్ట్లో ఉంది. ప్లేలిస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 7 మిస్టేక్స్ అని ఉంటుంది. సో అది మన ఫస్ట్ క్లాస్. అండ్ సెకండ్ క్లాస్ వచ్చేసి ఇక్కడ ప్రైజ్ యాక్షన్ కంప్లీట్ కోర్స్ అని ఉంటుంది. ఇది సెకండ్ క్లాసు. ఈ వీక్లో ఇంకొక థర్డ్ క్లాస్ కూడా వస్తుంది. సో దీంట్లో ఏదైతే ఈ బుక్లో నేను చెప్పానో ఆ ఈ బుక్ వచ్చేసి మనకి ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్కి వెళ్తే ఇక్కడ పిన్ చేస్తుంది అండ్ క్యాండిల్ స్టిక్ చార్ట్ ప్యాటర్న్స్ ఈ బుక్ అని చెప్పి ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఏదైతే ఈ వీడియోస్లో ఉన్న బుక్ ఉందో అది ఇక్కడ నేను PDF పెట్టాను. సో ఇక్కడికి వెళ్ళి అండ్ మన ఛానల్ని
ఫాలో చేసి అండ్ దాని తర్వాత ఇక్కడ మనకి అయితే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ బుక్ ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి అండ్ ప్రాక్టీస్ అయితే చేయండి కంపల్సరీగా. ఓకేనా, మీ అందరికీ కూడా హ్యాపీ ఉగాది అండి. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.